ఫుడ్ సంబంధించిన డీసీపీ ఆల్రెడీ చెప్పాడు. హరినామ హరికృష్ణకి ఫెసిలిటీ ఆల్మోస్ట్ రెడీ ఉంది, బట్ ఇట్ మే టేక్ 2-3 days టైం. సో వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది, విల్ ప్రొవైడ్ లంచ్. థర్డ్ థింగ్ ప్రిలిమ్స్ సంబంధించిన అంటే మన మెయిన్స్ సంబంధించిన ఏమైనా ఉంది అంటే జస్ట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. సో వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఆ టైంకి నేను ఓఎన్జీసీలో పని చేస్తున్నాను. సో ఓఎన్జీసీలో పని చేస్తే నార్మల్గా 10 hours మినిమం జాబ్ ఉంటుంది. సో అంత డెప్త్గా చదవడానికి అవకాశం ఉండవు. సో నార్మల్గా నేను ఎట్లా ప్రిపేర్ చేశానంటే నేను డైరెక్ట్గా ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ఐఐటి. సో నాకు హ్యూమనిటీస్ గురించి బికాజ్ 10th తర్వాత ఐ మీన్స్ 9th 10thలో నేను డిసైడ్ అయ్యాక ఐ షుడ్ గెట్ ఇన్ టు ఇంజనీరింగ్. సో దాని తర్వాత మోస్ట్లీ నేను మ్యాథ్స్ ఫిజిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. సో దట్ సబ్జెక్ట్ విల్ బి గుడ్. అట్లా చేసేసి మళ్ళీ అక్కడ నుంచి వచ్చి మొత్తం ఈ హ్యూమనిటీస్ అన్నిటికీ అన్నీ మనం చదవాలి అంటే దట్ వాజ్ డిఫికల్ట్. సో నేను ఎట్లా చదివాను అంటే దట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ దట్ విల్ బి గోల్ టు సక్సెస్. సో ఫస్ట్ థింగ్ అంటే టాపిక్ చూశాను. ఫస్ట్ థింగ్ నాకు సిలబస్ బై హార్ట్ ఉండాలి. ఇఫ్ ఎనీబడి సీరియస్లీ ప్రిపేర్ చేస్తున్నారు అంటే సిలబస్ మీకు బై హార్ట్ ఉండాలి. సిలబస్లో ఏమేమి వర్డ్స్ ఉన్నాయి అదే చుట్టుపక్కల క్వశ్చన్ వస్తుంది. దెర్ విల్ నో క్వశ్చన్ వచ్చింది బియాండ్ సిలబస్. సో ఆ సిలబస్ బై హార్ట్ ఉండాలి. ఆ సిలబస్ సంబంధించిన ఉన్న ఏమేం టాపిక్స్ ఉన్నాయి దాని గురించి కరెక్ట్గా అవగాహన రావాలి. సో స్టాండర్డ్ బుక్స్ ఉంటుంది ఫర్ దిస్ ఎగ్జామ్ ఆల్సో. సమ్ స్టడీ మెటీరియల్ 1 కూడా ప్రొవైడ్ చేస్తారు. యూ జస్ట్ గో ఫర్ ఓన్లీ 1 మెటీరియల్. సో యూ జస్ట్ గో ఫర్ ఓన్లీ 1 మెటీరియల్. చాలా అన్ని మెటీరియల్ మనం అది చేసేసి ఒక పిహెచ్డి థీసిస్ లాగా చేస్తే దట్ ఈస్ నాట్ కాంపిటీషన్. కాంపిటీషన్ ఈజ్ నాట్ అబౌట్ మనం అన్ని సబ్జెక్ట్ రావాలి. కాంపిటీషన్కి మా పక్కన వాళ్ళకి ఎంత వస్తుందో దానికంటే మాకు కొంచెం ఎక్కువ రావాలి. దట్ ఈస్ వాట్ కాంపిటీషన్ ఈజ్. సో మనం ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తే అవర్ టార్గెట్ వాజ్ దట్ ఇన్ ప్రిలిమ్స్ సపోజ్ 10,000 సెలెక్ట్ అయితే ఓకే, అట్లీస్ట్ మనం 2,000 లోపు ఉంటే ఓకే. మళ్ళీ మెయిన్స్లో 2,000 సెలెక్ట్ అయితే ఇఫ్ వీఆర్ ఇన్ 1,850 600 అట్లా ఉంటే విల్ గెట్ సమ్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంటర్వ్యూ. దెన్ వీ కెన్ రీచ్ టిల్ 100 200 300 ర్యాంక్. సో విత్ దాట్ వీ గో అహెడ్. సో మీ అందరూ దానికి కరెక్ట్గా ప్లాన్ చేయండి. సో సబ్జెక్ట్ బై హార్ట్ ఉండాలి. దానికి ఏ స్టడీ మెటీరియల్ ఉన్నాయి, ఏ స్టాండర్డ్ బుక్ ఉన్నాయి, 1 సోర్స్ దానికి పట్టుకొని కరెక్ట్గా ప్రిపేర్ చేయండి. ఆ ప్రిపేర్ చేసిన తర్వాత మల్టిపల్ టెస్ట్ రాయాల్సింది ఫర్ ప్రిలిమ్స్. దట్ ఈజ్ 1 థింగ్. మీరు మల్టిపల్ టెస్ట్ రాస్తే ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది. ఎందుకు? బికాజ్ ప్రిలిమ్స్ ఈజ్ నాట్ అబౌట్ మెమరైజేషన్, ప్రిలిమ్స్ ఈజ్ నాట్ అబౌట్ నాలెడ్జ్, ఇట్స్ జస్ట్ అబౌట్ రికగ్నిషన్. సో మనకి 3-4 సేమ్ ఇక్కడ కూడా సేమ్ ప్రిలిమ్స్ అట్లా ఉందా? అట్లా ఉంటుంది కదా. సో సేమ్ గా. సో మనం ఎప్పుడైనా దానికి చెక్ చేస్తే ఇఫ్ యూ హ్యావ్ గాన్ త్రూ సచ్ క్వశ్చన్ బిఫోర్ మీకు డైరెక్ట్గా క్లిక్ వస్తుంది. మనం ఇట్లా చేస్తే ఇది సాల్వ్ అయిపోతుంది. అండ్ మీరు ఆ సబ్జెక్ట్ మంచిగా చదివిన తర్వాత కూడా మీరు ఎప్పుడైనా టెస్ట్ పెడితే దాని తర్వాత యుల్ బి ఏబుల్ టు గెట్ కి మాకు వచ్చా ఈ కాన్సెప్ట్ మంచిగా లేవు ఆర్ అట్లా ఉన్న మనకి ఇట్లా ఉన్న క్వశ్చన్స్ మనం చేయలేకపోతున్నాము. సో దట్ ఈస్ 1 థింగ్ యుల్ గెట్ ఆఫ్టర్ రెగ్యులర్ ప్రాక్టీస్ ఓన్లీ. సో నేను ఎట్లా ప్రిలిమ్స్ ప్రిపేర్ చేశాను అంటే ఏ కోచింగ్ సెంటర్కి ఉంటుంది అంటే ఏ ఫ్రీ కోచింగ్ ఏ ఫ్రీ టెస్ట్ ఉంటుంది అంటే ఐ డెఫినెట్లీ డూ. అండ్ నాకు మార్క్స్ ఎంత వస్తున్నాయి, ఐ నెవర్ సీన్ ది మార్క్స్ ఎంత వస్తున్నాయి. నాకు ఎన్ని క్వశ్చన్ వస్తున్నాయి, ఎక్కడ మాకు స్మాల్ మిస్టేక్ అవుతుంది అండ్ ఇక్కడ మనం చేయగలుగుతాము. అండ్ విత్ దాట్ కాన్ఫిడెన్స్ నాకు ప్రిలిమ్స్లో నెవర్ ఎవర్ మీన్స్ 100 క్వశ్చన్స్కి ఉంటుంది అంటే నెవర్ ఎవర్ ఐ మేడ్ మిస్టేక్ 2 or 3 questions. I think I have counted last time. అంటే when last time in IAS I got selected when cutoff was 105, I got 134 marks. Very high score. Cutoff అంటే UPSC 30% marks. So
సో అండ్ మిస్టేక్ కూడా 1-2 దానికంటే ఎక్కువ కాదు. ఎందుకు అంటే ఆఫ్టర్ డూయింగ్ సో మచ్ ప్రాక్టీస్ నాకు తెలుసు నేను ఏ క్వశ్చన్ హిట్ చేస్తున్నానంటే 100% అది కరెక్ట్ అవుతుంది. సమ్ 1-2 మిస్టేక్ అవుతుంది. ఇఫ్ ఐ డూ 70 క్వశ్చన్ 68 కరెక్ట్ అవుతుంది. ఇఫ్ ఐ డూ 56 క్వశ్చన్ 54-55 కరెక్ట్ అవుతుంది. సో సచ్ వాజ్ ద లెవెల్ ఆఫ్ దిస్. ఐ నెవర్ సజెస్ట్ కి అట్లా చేయవచ్చు. ఇఫ్ యు ఆర్ నాట్ దట్ కాన్ఫిడెంట్ దెన్ గో ఫర్ మోర్ క్వశ్చన్. సేమ్ గా మెయిన్స్ లో నార్మల్ గా ఏం సిలబస్ లో రాసి ఉన్నాయి ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఐ హావ్ సీన్ వేరియస్. అంటే ఎప్పుడైనా కూడా నార్మల్ గా గూగుల్ ఫీడ్ లో క్వశ్చన్ అది వస్తుంది అంటే ఐ జస్ట్ సీయింగ్ సివిల్ సర్వీసెస్ దిస్ ఇయర్ మీన్స్ నౌ గోయింగ్ ఆన్. సో సేమ్ గా ఇప్పుడు కూడా ఆ స్ట్రాటజీ ఫాలో చేస్తే వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ ఇస్ ద సర్కమ్స్టాన్స్, ఆ స్ట్రాటజీ కొంచెం మారుతుంది కానీ దాదాపు సేమ్ అవుతుంది. మేజర్ గా స్కెల్టన్ ఏమైనా ఉన్నాయి సేమ్ ఉంటుంది. అంటే సిలబస్ లో ఉన్న వర్డ్స్ కి కరెక్ట్ గా నేర్చుకోవాలి. దాని మీద మీకు ఎంతవరకు అర్థమైంది అంటే దానికి నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఏమైనా కొత్తగా విన్నారు అంటే అక్కడే నోట్ చేయండి. అండ్ ఇంకా ఐ ఫాలోడ్ అప్ దట్ హెల్ప్ మీ లాట్ కి నేను ఒక నోట్బుక్ లాగా ప్రిపేర్ చేశాను. తర్వాత నేను షేర్ ఆ నోట్బుక్ లాగా ప్రిపేర్ చేసేసి ఏ టాపిక్ కి అది ఉంటుంది అన్నింటిలో టాపిక్ రాసేసాను మెయిన్స్ కి. అండ్ దానిలో ఏ నాకు కొత్తగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అట్లా ఒకటే ప్లేస్ లో నేను చేస్తాను. ఏమైనా మంచిగా ఎగ్జాంపుల్ దొరికింది అంటే ఆ ఎగ్జాంపుల్ కూడా ఏ టాపిక్ కి పనికి వస్తుంది అంటే దానికి రాసేస్తాను. సో ఉమెన్ సంబంధించిన శబరిమలకి అట్లా వెళ్తున్నారు అంటే దానికి రాసేస్తాను. ఇక్కడ అట్లా రాసేయాలి, ఇక్కడ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ అది ఆర్ పీస్ కమిటీ మీటింగ్ సంబంధించిన ఎవరైనా న్యూస్ వచ్చింది అంటే కమ్యూనల్ హార్మనీ సెక్యులరిజం సంబంధించిన అక్కడ నేను రాసేస్తాను. సో దాని నుంచి మనకి ఈజీ ఏముంటుంది అంటే వన్స్ మనం ఆన్సర్ ఫ్రేమ్ చేయడానికి ఈ ఎగ్జాంపుల్ ఎక్కడ నుంచి పెట్టాలి అంటే దట్ యూ విల్ గెట్ ప్రాపర్ ఐడియా. సో వాట్ ఎవర్ సబ్జెక్ట్ ఇట్ విల్ బి దానికి ప్రాపర్ గా స్టడీ చేయండి. రదర్ దెన్ హ్యాఫ్ ఇట్స్ నాట్ మ్యాటర్ కి మీరు ఎన్ని గంట పెడుతున్నారు, ఫైనలీ ఇట్ మ్యాటర్స్ మీరు ఎన్ని గంట ఇన్వాల్వ్ అవుతున్నారు ఫర్ ఎగ్జామ్ ప్రాసెస్. దట్ ఈస్ ద సంథింగ్. అండ్ ఎగ్జామ్ ఎన్ని గంటకి ఉంటుంది అంటే మీరు టెస్ట్ ఎప్పుడైనా రాస్తే అంటే యూ రైట్ ఇన్ దట్ టైమ్ ఓన్లీ. ఇఫ్ ఎగ్జామ్ 2 ఎగ్జామ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సింగిల్ డే యూ రైట్ 2 ఎగ్జామ్, ఇఫ్ 1 ఎగ్జామ్. సో దట్ అది మీకు ఆ ఎగ్జామ్ టైంలో మోస్ట్ 80% పీపుల్ ఆర్ ఈక్వల్లీ ప్రిపేర్డ్. బట్ ఫైనలీ ఆ 2-3% ఎవరైనా సెలెక్ట్ అవుతున్నారు అంటే దోజ్ పర్సన్ మీన్స్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ నేను చెప్తున్నాను, దోజ్ పర్సన్ ఆ ఎగ్జామ్ టైంలో ఎట్లా డిసిజన్ తీసుకున్నారు ఆ క్రూషియల్ మూమెంట్ లో దాట్ విల్ ఇంపాక్ట్ ద మేజర్ రిజల్ట్. సో మీ అందరూ కూడా ఎగ్జామ్ లాగా ఎన్వైరన్మెంట్ లో ఒక కాంపిటేటివ్ ఎన్వైరన్మెంట్ లో మంచిగా చదవండి. అండ్ ఫైనలీ నేను మళ్ళీ చెప్తున్నాను, యూ విల్ గెట్ ఆఫ్టర్ 1 వీక్ విల్ టేక్ ఫీడ్బ్యాక్. కానీ మా అంచనా పరంగా మన డిసిపి గారు అరేంజ్ చేసిండు అంటే ఖచ్చితంగా ఫ్యాకల్టీ బెస్ట్ అవైలబుల్ ఉంటారు. సో యూ బి ఏబుల్ టు గెట్ ప్రాపర్. దాంతో పాటు లాస్ట్ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా పోలీస్ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన ఉంటారు, దే విల్ ఆల్సో సమ్ టైమ్ కమ్ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ. అది కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. సో దట్ మీరు ట్రాక్ లో ఉన్నారా లేదా, సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టిరు, దాన్ని బట్టి మీకు మ్యాచ్ అవుతుందా లేదా దానికి కూడా మీకు ఒకటి ఇక్కడ ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ వన్స్ యూ క్లియర్ ప్రిలిమ్స్ ఫిజికల్ టెస్ట్ సంబంధించిన మెన్స్ సంబంధించిన మొత్తం మనం అది దానికి చూస్తాము. అండ్ ఇట్ విల్ బి ఎండ్ టు ఎండ్. సో ఫైనల్ గా ఎప్పుడైనా మీ అందరూ సెలెక్ట్ అవుతారు, సో ఆ టైంకి యూ ఫీల్ దట్ మనం కూడా వాట్ ఎవర్ ఆర్ పాసిబుల్ వీఆర్ ఏబుల్ టు డూ ఇట్. బట్ ఫైనలీ మీ ఎఫర్ట్స్ మాత్రమే రిజల్ట్ తీసుకు వస్తుంది. సో యువర్ ఎఫర్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ మిగతా అన్ని ఫెసిలిటీస్ ఏమైనా కావాలి అంటే విల్ బి ట్రైంగ్ టు గివ్ ఇట్. థ్యాంక్ యూ. ఐ హోప్